హలో, ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఐఐటి మ్యాథ్స్ని. చూడండి, ఈ వీడియో మీలో చాలామంది ఫ్రెండ్స్ ఐఐటి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదా ఎంసెట్ కోసం, లేదా గ్రూప్స్లో కూడా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ దయచేసి మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం మొదలు పెడదాం. ట్రిగ్నోమెట్రీలో ఒక ఐఐటి మీడియం లెవెల్ క్వశ్చన్ని. ఓకేనండి, చూడండి, ఒక ఐఐటి మీడియం లెవెల్ క్వశ్చన్ తీసుకున్నాం మనం, మంచి లెవెల్ క్వశ్చన్ని. చూడండి, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చారు? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 అని ఇచ్చారు. ఓకే, థీటా ఈజ్ ఎక్యూట్ అని కూడా చెప్పారు. ఫైండ్ 4sin² θ ప్లస్ tan² θ అని చెప్పారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మనం దీన్ని చేసుకుంటూ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2ని దాని యొక్క వాల్యూని తెలుసుకొని మనం ఫైనల్ అవుట్పుట్ 4sin² θ ప్లస్ tan² θ అని యొక్క మనం అవుట్పుట్ని తెచ్చుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 అని చెప్పగానే వెంటనే మనకి బ్రెయిన్లో రావాల్సింది ఏమిటి? కాస్ థీటా యొక్క వాల్యూస్ని చెప్తున్నారు ఇక్కడ. కాస్ థీటా వాల్యూస్ ఏంటంట? √3/2 అని చెప్పారు. ఓకే, ఇప్పుడు కాస్ థీటా అని మనకు ఆల్రెడీ తెలుసు. ఏమిటి కాస్ థీటా అంటే? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది మనకు తెలుసు. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ మనకు తెలిసినప్పుడు దానికి మనం ట్రయాంగిల్లో చూపించుకోవాలి. ఏమిటది? కాస్ థీటా యొక్క సైడ్స్ని మనం ట్రయాంగిల్లో చూపించుకోవాలి. ఏమని ఇచ్చారు మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అడ్జసెంట్ సైడ్ని ఫస్ట్ మనం తీసుకోవాలి. ఇక్కడ మన అడ్జసెంట్ సైడ్ తీసుకున్నాం. ఇదిగోండి చూడండి, √3 అనేది అడ్జసెంట్ కాబట్టి అడ్జసెంట్ సైడ్లో తీసుకున్నాం. తర్వాత హైపోటెన్యూస్ 2. ఎప్పుడైనా సరే మనం ట్రయాంగిల్లో అబ్జర్వ్ చేయాల్సింది ఒక్కటే. ఒక ట్రయాంగిల్ ఎప్పుడైనా తీసుకుంటే విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఒక సైడ్ని మనం చూపిస్తాం. దట్ ఈస్ ద సైడ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ హైపోటెన్యూస్. ఓకే, ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ని చూసాం, ఇది ఏసీ. సో దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ప్లేస్లో మనకు వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, ఇక్కడ 2 కూడా మనం వేసుకున్నాం. ఇక్కడ 2 చూసారు కదా. మన యాక్చువల్గా మనకి కాస్ థీటా వాల్యూ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్లో కూడా కరెక్ట్గా 2 అనేది వేసేసాం కూడా అక్కడ. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటి? నెక్స్ట్ మనకి చూడండి 2 సైడ్స్ వచ్చాయి మనకి. ఒకటి అడ్జసెంట్, ఇంకొకటి హైపోటెన్యూస్. ఇప్పుడు మూడో సైడ్ ఏంటి? ఆపోజిట్ సైడ్ వాల్యూ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? నెక్స్ట్ పైథాగరస్ థియరమ్ని వాడాలి. పైథాగరస్ థియరం మన అందరికీ తెలుసు. ఏముంటుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అండి. ఇది వన్స్ యూ గెట్ దిస్ థియరం యూ కెన్ బి ఏబుల్ టు క్రాక్ అండ్ డూ విచ్ ఎవర్ ద సమ్ is coming from the trigonometry. Okay, whatever the sum which is coming from the trigonometry, you can do it very easily once you get to know about this Pythagoras theorem. Okay andi, Pythagoras theorem you can see that hypotenuse square is equal to opposite square plus adjacent square. Okay andi, ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నాం హైపోటెన్యూస్. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, వాట్ ఇప్పుడు మనం ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ మనం వచ్చిన వాల్యూస్ని ఈ ఏదైతే Pythagoras theorem ఉందో దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. హైపోటెన్యూస్ మన ఉందా? ఏముంది? 2 అని ఇచ్చారు. ఓకే, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం ఇచ్చారు? ఆపోజిట్లో ఏముంది? ఆపోజిట్లో మనకి తెలుసుకోవాల్సింది కాబట్టి ఆపోజిట్ని అలా వదిలేస్తాం. మిగతా ఏముంది? అడ్జసెంట్ స్క్వేర్ ఎంత? అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది మనకి? √3 సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే √3 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఆపోజిట్ తెలుసుకోవాల్సింది కాబట్టి ఆపోజిట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెట్టేస్తే హైపోటెన్యూస్ రైట్ హ్యాండ్ సైడ్లో సైడ్ చేంజ్ అవుతుంది అనమాట. LHS ఈక్వల్ టు RHS మనకు తెలుసు కదా. మన సైడ్స్ని చేంజ్ చేసి స్విచ్ చేసి ఆపోజిట్ని లెఫ్ట్ సైడ్లో తెచ్చుకుంటాం, హైపోటెన్యూస్ రైట్ సైడ్లో పంపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఆపోజిట్ మనకు వాల్యూ తెలియదు, అది తెలుసుకుంటున్నాం కాబట్టి అది మనకి LHSలో తెచ్చుకుంటాం. ఇదిగోండి, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే ఎంత? BC. సో ఆపోజిట్ సైడ్ మనని BC, దాని సైడ్ ఉంది కదా నేమ్ని, BC స్క్వేర్ని మనం పెట్టుకున్నాం. ఇది ఆపోజిట్ స్క్వేర్ అనమాట, ఆపోజిట్ సైడ్ అనమాట ఇది. కాబట్టి బీసీని కూడా పెట్టుకున్నాం. తర్వాత ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఏముంది? హైపోటెన్యూస్ మనం రైట్ హ్యాండ్ సైడ్లో పంపించాలని చెప్పాను కదా మీకు. అందుకే రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చేటప్పటికి ఏసీ కదా హైపోటెన్యూస్. ఇదిగోండి ఏసీ స్క్వేర్ మైనస్ AB స్క్వేర్. అడ్జసెంట్ ఉంది కాబట్టి అడ్జసెంట్ AB స్క్వేర్. అది ఇప్పుడు చూడాల్సింది ఏంటి అంటే, ఓకే, సైడ్స్ చేంజ్ అయినప్పుడు వాటి యొక్క మనకి దాని యొక్క నెగిటివ్ పాజిటివ్ అనేది వాల్యూస్ కూడా మారుతూ ఉంటాయి, అది మనకు తెలుసు. ఓకేనండి, ఆల్రెడీ ఇది మన పాజిటివ్ అంటే ప్లస్ హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి రైట్ సైడ్ వెళ్తే మైనస్ హైపోటెన్యూస్ స్క్వేర్. అందుకే ఇది మైనస్ హైపోటెన్యూస్ ప్లస్ అడ్జసెంట్ ఉంది కాబట్టి మైనస్ ముందుని మనం ఈ టోటల్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ నేను మీకు చెప్పాను అంతే. ఓకేనండి, సైడ్ స్విచ్ చేసినప్పుడు దాని యొక్క
మైనస్లు ఉంటాయి మైనస్లు, ప్లస్లు ఉంటాయి ప్లస్లు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్లస్లో ఉంది ప్లస్ హైపోటెన్యూస్ స్క్వేర్, అది రైట్ సైడ్ వెళ్తే మైనస్ హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. ఓకేనండి, అది మనకు తెలుసు. ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత ఏసీ వాల్యూ ఎంత ఉంది? 2 వేసాం, పైన స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ రూట్. ఇప్పుడు ఏబీ వాల్యూ ఎంత? రూట్ త్రీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ కూడా వేసాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2 2 4 రూట్ మీద అదే 3 మీద రూట్ ఉంది, స్క్వేర్ ఉంది, బోత్ గెట్ క్యాన్సిల్డ్. సో దట్స్ వై 4 - 3 మధ్యలో మైనస్ ఉంది, మైనస్ 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ తెలిసింది ఏమిటి మనకి? 1 వచ్చింది, ఇంకా అవ్వలేదు. స్క్వేర్ని మనం ఆపోజిట్, ఇప్పుడు మన స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. దట్స్ వై బీసీ ఈజ్ ఈక్వల్ టు √1. స్క్వేర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ పంపించాం, స్క్వేర్ అనేది రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది, √1, విచ్ ఈజ్ ఆల్సో బికమ్స్ 1. అంతే. ఇప్పుడు బీసీ వాల్యూ అంతా 1. థర్డ్ సైడ్ కూడా మనం ఏం తెలిసింది? 1 అని పైథాగరస్ థియరం వల్ల మనకి వాల్యూ తెలిసింది. ఓకేనండి, ఇప్పుడు మనకి కాస్ థీటా వాల్యూ తెలిసింది. కాస్ థీటా వాల్యూ వల్ల మనం థర్డ్ సైడ్ని తెలుసుకున్నాం, ట్రయాంగిల్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు దానివల్ల మనం సైన్ వాల్యూ, టాన్ వాల్యూ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు, ఎందుకంటే 3 సైడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సైన్ వాల్యూ ఎంత అవుతుంది? సైన్ వాల్యూ ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, ఆపోజిట్ సైడ్లో ఏముంది? 1 కాబట్టి 1. తర్వాత హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది? 2 కాబట్టి హైపోటెన్యూస్ వాల్యూ 2 వేసేసాం, 1/2 అంతే, 1/2. ఓకే గైస్, ఇప్పుడు టాన్ ఎంత? టాన్ థీటా ఎంత వాల్యూ ఉంది? టాన్ థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఇది మనందరికీ తెలుసు. ఆపోజిట్ వాల్యూ ఎంత? సేమ్, ఆపోజిట్ వాల్యూ 1 మనకేమన్నాం? అడ్జసెంట్ వాల్యూ √3 కాబట్టి √3 అంతే. ఆపోజిట్ బై అడ్జసెంట్ వాల్యూ వేసేసాం, టాన్ థీటా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడిగారు ఆయన? 4 sin స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. మనకు కావాల్సింది ఏంటి? సైన్ థీటా కావాలి, టాన్ థీటా కావాలి, రెండు కూడా మనం ఆల్రెడీ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు సింప్లీ ఇండ్యూస్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ థీటా అండ్ టాన్ థీటా ఇన్ ద రిక్వైర్డ్ ట్రిగ్నోమెట్రికల్ ఈక్వేషన్. ఓకేనండి, ఇప్పుడు చూడండి, సింపుల్గా నేను సేమ్ అదే 4 sin స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఏదైతే క్వశ్చన్లు ఇచ్చారో నోట్ చేశాను, దాంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను. సైన్ థీటా వాల్యూ ఎంత? 1/2 కాబట్టి చూడండి, 1/2 స్క్వేర్ కాబట్టి 1/2 స్క్వేర్ అవుతుంది మనందరికీ తెలుసు. 1/2 స్క్వేర్ అంటే అది 1/4. ఓకేనా? తర్వాత ఏంటి? టాన్ స్క్వేర్ థీటా. టాన్ థీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/√3. ఇప్పుడు 1/√3 మీద స్క్వేర్ ఇచ్చారు, టాన్ స్క్వేర్ కాబట్టి 1/√3 మీద స్క్వేర్ వేయాలి. ఎంత అవుతుంది అప్పుడు? 1/3. ఎందుకంటే √3 మీద కూడా స్క్వేర్ వస్తుంది, 1 మీద కూడా స్క్వేర్ అప్లికేబుల్ అవుతుంది. 1 మీద స్క్వేర్ వేసినా సరే 1 వస్తుంది, √3 మీద స్క్వేర్ వేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 ఉంది, అంతేనా? అప్పుడు ఏమవుతుంది? 1/3 అయ్యింది, అది కూడా 1/3. ఓకే గైస్, 1/3తో అది మనం పెట్టేసాం. 4 అనేది ఆల్రెడీ సైన్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి 4 మనం సబ్స్టిట్యూట్ పెట్టేసాము. 4 క్యాన్సిల్ అయిపోయింది, 1 ఉండిపోయింది, 1 + 1/3 ఉంది, 1 + 1/3 విచ్ బికమ్స్ 4/3 అయిపోయిందండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత మనకి? 4/3 అని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. మంచి సమ్స్ని, మంచి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకొని మనం ముందు వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఐఐటీని ఈజీగా క్రాక్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ని మనం తెలుసుకోవడానికి నేను చెప్తూ ఉంటాం. మీరు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రయత్నిస్తే మ్యాథ్స్ అనేది రిపీటెడ్గా మీరు చేస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. ఈ వీడియో మళ్ళీ మీరు ఇంకొక 2-3 సార్లు చూసేటప్పటికి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కాంటెంట్స్ని మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ నేర్చుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఎవరైతే ఐఐటీలో ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్లో ఉన్నారో, ఎవరైతే 10th క్లాస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా ఇది పనికి వస్తుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు మెసేజ్ చేయొచ్చు, లేదా మీరు మా కామెంట్ సెక్షన్